ఈ వీడియోను ఒకరే కూర్చొని చూడకండి. దయచేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడండి. ఎందుకంటే రాబోయే ఈ 2 నెలలు కుంభరాశి మరియు సింహరాశి వారికి కొంచెం భావోద్వేగ ఒత్తిడి పెరిగే కాలం. చిన్న మాటలు పెద్దగా అనిపించవచ్చు, చిన్న కోపాలు ఎక్కువగా కనిపించవచ్చు. కాని అది వారి స్వభావం మారడం కాదు, ఆ కాలం ప్రభావం. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇంట్లో వచ్చే చిన్న సమస్యలను పెద్ద గొడవలుగా మారకుండా కాపాడగలరు. ఈ 2 నెలలు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ విజయం. మన జీవితంలో కొన్ని దశలుంటాయి. అవి పెద్ద ప్రమాదాల్లా కనిపించవు, కానీ మన లోపల మార్పు తీసుకువస్తాయి. ఫిబ్రవరి చివరి నుండి ఏప్రిల్ మధ్య వరకు ఈ 2 నెలలు కుంభరాశి మరియు సింహరాశి వారికి అలాంటి ఒక దశ. ఇది భయపడాల్సిన కాలం కాదు, ఇది ఆగి ఆలోచించాల్సిన కాలం. ముందుగా కుంభరాశి గురించి చూద్దాం. మీకు ఒత్తిడి పెరుగుతుంది, దానిని మీ అభివృద్ధికి మెట్లుగా భావించండి. కుంభరాశివారికి ఈ 2 నెలలు ఇలా అనిపిస్తాయి. బాధ్యతలు ఒక్కసారిగా పెరిగినట్టు అనిపిస్తుంది. ఇంట్లోనూ ఆఫీసులోనూ చిన్న విషయానికి మీ పేరే వినిపిస్తుంది. నువ్వే చూసుకో, నువ్వే చెప్పు, నువ్వే నిర్ణయం తీసుకో అని అందరూ మీ వైపు చూస్తారు. మొదట మీరు బలంగా హ్యాండిల్ చేస్తారు, కాని లోపన అలసట మొదలవుతుంది. ఒకరోజు ఇలా అనిపించవచ్చు, ఎందుకు ప్రతి విషయం నామీదే పడుతోంది? అదే ఈ దశ యొక్క అసలు పరీక్ష. ఒక చిన్న ఉదాహరణ. మీరు పనిమీద టెన్షన్లో ఉన్న రోజు ఇంట్లో ఎవరో చిన్న విషయం గురించి మాట్లాడారు. సాధారణంగా మీరు నవ్వేసి వదిలేసే మాట, కాని ఆ రోజు అదే మాట మీకు భారంగా అనిపిస్తుంది. మీరు గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది. ఇక్కడే ఆగాలి. ఆ క్షణం గుర్తుంచుకోండి. మీ కోపం ఆ వ్యక్తిమీద కాదు, మీ మీద ఉన్న ఒత్తిడి వల్ల. అందుకే ఒక చిన్న నియమం పెట్టుకోండి. కోపంగా ఉన్నప్పుడు వెంటనే మాట్లాడకండి. 10 నిమిషాలు నడవండి, నీళ్లు తాగి నిశ్శబ్దంగా కూర్చోండి. చాలా పెద్ద పరిష్కారాలు అవసరం లేదు, చిన్న బ్రేక్ చాలు. ఇంకో విషయం, ఈ కాలంలో మీరు పెద్ద నిర్ణయం తీసుకోవాలనిపించవచ్చు. ఉద్యోగం మారాలి, ఎవరికైనా దూరం కావాలి, లేదా ఏదైనా తక్షణ నిర్ణయం తీసుకోవాలి. ఆ సమయంలో ఒక ప్రశ్న అడగండి. ఇది ఈరోజు ఒత్తిడి నిర్ణయమా, లేక నిజంగా నా మనస్సు నిర్ణయమా? కొద్ది రోజులు ఆగితే మీ ఆలోచన మారిపోవచ్చు. ఈ 2 నెలలు మీను హింసించడానికి కాదు, మీ లోపల ఉన్న సహనాన్ని బయటకు తీయడానికి. సింహరాశి గురించి చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సింహరాశి గురించి చూద్దాం. మీరు గెలవడం కాదు, నిలబెట్టుకోవడం ముఖ్యం. ఈ 2 నెలలు మీకు పెద్ద సమస్యల కాలం కాదు, కానీ సంబంధాలలో చిన్న చిన్న ఉద్రిక్తతలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న విషయం పెద్దదిగా అనిపించవచ్చు. వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. నేనే ఎందుకు సర్దుకుపోవాలి అనే భావన రావచ్చు. ఒక ఉదాహరణ. మీరు బయట పనిమీద అలసిపోయి ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరో ఒక చిన్న తప్పు గురించి అడిగారు. సాధారణంగా మీరు చెప్పే మాట, పర్లేదు చూసుకుంటాం. కానీ ఈ 2 నెలల్లో అదే ప్రశ్న మీకు సవాల్లా అనిపించవచ్చు. ఇక్కడ మీరు నిర్ణయించుకోవాలి. ఈ మాట మీద నేను నిలబడాలా, లేక ఈ బంధం నిలబడాలా? సింహరాశివారికి సహజంగా గౌరవం ముఖ్యం. మీరు గౌరవం ఇస్తారు, అదే గౌరవం ఆశిస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఎదుటివారు కూడా వారి ఒత్తిడితో మాట్లాడవచ్చు. అందుకే ఈ కాలంలో 3 చిన్న జాగ్రత్తలు. ఎదుటివారు మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకోవద్దు. వెంటనే సమాధానం ఇవ్వకండి. మనము తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పడం నేర్చుకోండి. ఇది ఓటమి కాదు, ఇది పరిణతి. కుటుంబ విషయాలు బయట చెప్పకండి. ఆవేశంతో సోషల్ మీడియాలో స్పందించకండి. ఒక్క క్షణం గెలిచిన ఆనందం కంటే నిలబెట్టుకున్న సంబంధం గొప్పది. చివరిగా ఈ 2 నెలలు మీ జీవితాన్ని బలవంతంగా మార్చవు. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కుంభరాశివారు, గుర్తుంచుకోండి, సహనం మీ రక్షణ. సింహరాశివారు, కోపం తగ్గించడం మీ బలం. ఈ దశ ముగిసే సమయానికి మీరు ఇలా అనాలి. అప్పుడు ఒత్తిడి వచ్చింది, కానీ నేను ఆగాను, ఆలోచించాను, సరైన నిర్ణయం తీసుకున్నాను. అదే నిజమైన ఎదుగుదల. గ్రహాలు కష్టకాలం చూపిస్తున్నాయని చెప్పి భయపెట్టడం సులభం. కానీ కష్టకాలంలో మీతో నిలబడి మీ భుజం తట్టి ధైర్యం చెప్పడం, అదే మా ప్రయత్నం.